వెల్కమ్ టు రాజనీతి. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణంలో 50% పచ్చదనం సాధించడమే మా లక్ష్యం అని ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. పచ్చదనం లేకపోవడం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటా ఉంది, వాతావరణంలో వేడి పెరిగిపోతూ ఉంది. ఎండల తీవ్రత తగ్గాలంటే చెట్లు పెంచాలి, రాష్ట్రంలో 5 కోట్ల విత్తన బంతులు చల్లుతున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. అటవీ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా విత్తన బంతుల తయారీలో పాల్గొన్నారు, మొక్కలు నాటారు. అటవీ ప్రాంతాలు, కొండల్లో సీడ్ బాల్స్తో పచ్చదనం పెంచుతామని, డ్రోన్ల ద్వారా ఈ సీడ్ బాల్స్ చల్లుతామని చెప్తున్నారు. గతంలో కూడా ఈ సీడ్ బాల్ ప్రయోగాలు చేశారు చాలాసార్లు. ప్రతి సంవత్సరం మొక్కలు వర్షాకాలం రావడంతో మొక్కలు నాటడం కానీ వాటి పరిరక్షణ మీద శ్రద్ధ తీసుకోరు. దీనివల్ల ఆ మొక్కలు మళ్ళీ సంవత్సరం తిరిగేసరికి ఉండవు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మొక్కలు నాటే కార్యక్రమాలు పెడుతూనే ఉన్నాయి, ప్రభుత్వాలు నాటుతూనే ఉన్నారు. అవన్నీ కనుక బతికి వృక్షాలు అయి ఉంటే ఏపీ ఈ పాటికి 50% గ్రీన్ కవర్ కాదు, ఇంకా ఎక్కువే గ్రీన్ కవర్ ఉండేది. రాష్ట్ర విభజన తర్వాత 2014లో మొక్కలు నాటే విషయంలో, మొక్కల సంరక్షణలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కంటే ముందుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దాన్ని ఒక యజ్ఞంలాగా ముందుకు తీసుకెళ్లారు. కేవలం ప్రకటనలకే పరిమితం అవ్వకుండా, కేవలం మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ చేయటం వల్ల గత 10 ఏళ్లలో తెలంగాణలో గ్రీన్ కవర్ 7.7% పెరిగింది. ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం తెలంగాణలో అటవీ విస్తీర్ణం 3%, గ్రీన్ కవర్ 7.7% పెరిగింది. ఆంధ్రప్రదేశ్లో అటవీ విస్తీర్ణం 2.2% మాత్రమే పెరిగింది. అటవీ ప్రాంతాల వెలుపల దేశంలోనే అత్యధిక మొక్కలు నాటిన రాష్ట్రంగా తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2015లో తెలంగాణ హరితహారం అనే కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. కేవలం ప్రకటనలకు పరిమితం కాకుండా రికార్డు స్థాయిలో 9 ఏళ్లలో 273 కోట్ల మొక్కలు నాటారు. ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యం 230 కోట్లు. అయితే ఆ లక్ష్యాన్ని దాటి ఇంకో 43 కోట్ల మొక్కలు అదనంగా నాటారు, వాటిని పరిరక్షించారు కూడా. హరితహారం కింద అటవీ ప్రాంతాల వెలుపల, ప్రభుత్వ స్థలాల్లో, రోడ్లకు ఇరువైపులా, గ్రామాల్లో, పట్టణాల్లో, స్కూలు, కాలేజీ ప్రాంగణాల్లో విస్తృతంగా మొక్కలు నాటారు. పల్లె ప్రకృతి వనాలు అనే పేరుతో గ్రామాల్లో మామూలుగా ప్రభుత్వ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటాయి కదా, 1 ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాలు అట్లాంటి గవర్నమెంట్ ల్యాండ్స్లో వివిధ రకాల దేశీ మొక్కలతో వనాలు పెంచారు. అలాగే దట్టమైన మియావాకి వనాలు పెంచారు. ఫలితంగా ఇవాళ తెలంగాణలో మనం ఏ గ్రామానికి లేదా పట్టణానికి వెళ్ళినా రోడ్డుకి అటు ఇటు 2 వైపులా పచ్చని చెట్లు వృక్షాలుగా మారి నీడనిస్తూ ఉంటాయి. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఎక్కితే రోడ్డుకి ఇరువైపులా గ్రీన్ లేయర్ డెవలప్ చేశారు. 2 వైపులా 4-5 వరుసలతో నాటిన మొక్కలు ఇప్పుడు వృక్షాలుగా మారినాయి. కారులో మనం హైదరాబాద్ సిటీలోంచి రింగ్ రోడ్డు మీదకి వస్తే రింగ్ రోడ్డు మీద టెంపరేచర్ తక్కువ చూపిస్తుంది సిటీ కంటే. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు వీటన్నిటిని కూడా పచ్చదనంతో నింపేశారు. మనం ఆంధ్రప్రదేశ్లోంచి విజయవాడ హైదరాబాద్ హైవే మీద కానీ, లేదంటే అటు నార్కట్పల్లి అద్దంకి రోడ్లో కానీ, లేదా బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తుంటే కానీ తెలంగాణ బోర్డర్ దాటితే రోడ్డుకి ఇరువైపులా చెట్లు దట్టంగా ఉంటాయి. ఆంధ్రాలో అంతగా కనిపించవు, పల్చగా ఉంటాయి అక్కడక్కడ. తెలంగాణ ప్రభుత్వం మొక్కల విషయంలో చిత్తశుద్ధితో ఉంది అనడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. ఆంధ్రాలో రాష్ట్ర రహదారుల పక్కన అయితే అసలు మొక్క కనపడదు. రోడ్డుకి ఇరువైపులా పొలాలు ఉంటాయి, చెట్లు ఉండవు, చెట్టు కనపడదు. ప్రభుత్వం మాత్రం ప్రతి సంవత్సరం మొక్కలు నాటే కార్యక్రమం నడిపిస్తూ ఉంటుంది. బడ్జెట్లో పెడతారు, నాటుతారు, కానీ ఆ తర్వాత పట్టించుకోరు. ఇలాగైతే 2047 కాదు, 2087 నాటికి కూడా 50% గ్రీన్ కవర్ రాదు. పబ్లిక్ స్థలాల్లో మొక్కలు నాటడమే కాదు, వాటిని సంరక్షించాలి. చెట్లు కొడితే కఠిన చర్యలు తీసుకుంటారని జనానికి తెలియజెప్పాలి. అలా చేస్తేనే అనుకున్న టార్గెట్ రీచ్ అవుతారు. Like, share and subscribe to Rajaniti channel.